నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ సైన్యం గట్టి హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో టిక్టాక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని పోస్టు చేసే విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కువైట్ నేషనల్ గార్డు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా కనిపించే ఒక ఫోటో కూడా శత్రువుల చేతిలో విలువైన నిఘా సమాచారంగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా షేర్ చేసే ఫోటోలు దేశ భద్రతకే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా మారవచ్చని చెప్పి హెచ్చరించారు. ఒక సాధారణ ఫోటో ద్వారా శత్రువులు సేకరించే సమాచారం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేషనల్ గార్డు అధికారులు అయితే వివరించారు. సైనిక భద్రతా దళాల కదలికలు మరియు వారు ఒకే చోట చేరే సమయాలు, ఆయా ప్రాంతాల రహదారులు, ప్రవేశ నిష్క్రమణ మార్గాల వివరాలు ఒక్క ఫోటో ద్వారా శత్రువు దేశం చేతిలోకి వెళుతుందని చెప్పేసి, అలాగే భౌగోళిక ప్రాంతాల ఖచ్చితమైన స్థానాలు అన్నమాట. అంటే ఇరాన్ చేసిన దాడుల వల్ల మీరు ఒకవేళ ఫోటో తీసి పెడితే కానీ ఇది ఏ ప్రాంతంలో ఎక్కడికి చేరుకుందని చెప్పేసి ఆ యొక్క ప్రాంతం యొక్క వివరాలు శత్రువు చేతికి వెళ్ళే అవకాశం ఉంది. రక్షణ సిబ్బంది కువైటీ పౌరులు మరియు ప్రవాసుల యొక్క దినచర్య శైలి ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కనుగొనే అవకాశం ఉంది. నిర్దిష్ట లక్ష్యాలపై దాడులకు అవసరమైన ప్రాథమిక విశ్లేషణకు ఇది ఉపయోగపడే సమాచారం అని చెప్పేసి, చివరికి సాధారణ ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టివేసే పరిస్థితులు ఏర్పడతాయి. రక్షణ ప్రాంతాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఫోటో ఆధారంగా కూడా శత్రువులు తమ యొక్క లక్ష్యాలను గుర్తించే అవకాశం ఉందని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సున్నితమైన భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇంటర్నెట్లో ఫోటోలు, వీడియోలు లేదా ఇతర సమాచారాన్ని పోస్టు చేసే ముందు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేషనల్ గార్డు సూచించింది. కువైట్ దేశ భద్రతను పరిరక్షించడంతో పాటు కువైటీ పౌరులు మరియు ప్రవాసుల రక్షణ కోసం ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటివి ఏవి సోషల్ మీడియాలో షేర్ చేయకండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.